ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అప్పలరాజు యొక్క వ్యక్తిత్వానికి సరిపోగరు. 75 మంది ఎమ్మెల్యేలు ఉంటే 138 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఎంపీల మీద ఎవరెక్కడ ఉండాలండి? స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. అప్పలరాజు మీద 19 కేసులే. 19 కేసులు ఉండేవాళ్ళు గోండా అయితే 24 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? 119 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? రేపులు చేసిన వాళ్ళు ఏమవుతారు? బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి వందల వేల ప్రజాసొమ్మును మెక్కిన వాళ్ళు ఈ రోజు అధికార పీఠ మీద పైన కూర్చొని ఉన్నారు కదా. నేను ఒకటే సవాల్ విసురుతున్నా. పేర్కొన్నటువంటి పీడీ యాక్ట్ లో ఈ కారణాలు ఒక్కటి మీరు నిరూపించగలరా? సవాల్ విసురుతున్నా. ఒక్కటంటే ఒకటి దమ్ముందా మీకు అని అడుగుతున్నా. తప్పుడు కేసులు పెట్టి ఇల్లీగల్ ఈ అరెస్ట్ అనేది చట్ట విరుద్ధం. ఎస్ఐ వస్తాడు, మా అయితే సిఐ వస్తాడు ఎవరన్నా అరెస్ట్ చేయడానికి. కలెక్టర్ నేరుగా ఎందుకు ఆర్డర్ ఇవ్వాలి? ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంతకన్నా చట్ట విరుద్ధం ఉందా? ఇంతకన్నా రాజ్య వ్యతిరేకం ఉందా? ఏం అన్యాయం చేశాడు? ఎవరికి చేశాడు? అడుగుతున్నాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ప్రజలు మీకు కంప్లైంట్ చేశాడు? ఈ రోజు మొత్తం ఊరు నిలబడి తప్పు అని అంటుంది. 5 గ్రామాల ప్రజలు ఇది ఊరు తప్పు అంటుంది. నక్కపల్లి మండల ప్రజలందరూ తప్పులు అంటున్నారు. ఒక్క గ్రామం చేత మీరు మా గ్రామానికి ఈయన ప్రశాంతం లేకుండా చేశాడని చెప్పించండి. నేను అడుగుతున్నాను ఇప్పుడు. అప్పలరాజుని రాజకీయ ఖైదీగా గుర్తించాలి మీరు. ఈయన సాధారణ నేరస్తుడు కాదు, రాజకీయ ఖైదీ. రాజకీయ ఖైదీలకు ఇచ్చే అన్ని రకాల సౌలభ్యాలు, సౌకర్యాలు ఇవ్వాలి జైల్లో. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అప్పలరాజు యొక్క వ్యక్తిత్వానికి సరిపోగరు. 75 మంది ఎమ్మెల్యేలు ఉంటే 138 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఎంపీల మీద ఎవరెక్కడ ఉండాలండి? స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. అప్పలరాజు మీద 19 కేసులే. 19 కేసులు ఉండేవాళ్ళు గోండా అయితే 24 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? 119 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? రేపులు చేసిన వాళ్ళు ఏమవుతారు? బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి వందల వేల ప్రజాసొమ్మును మెక్కిన వాళ్ళు ఈ రోజు అధికార పీఠ మీద పైన కూర్చొని ఉన్నారు కదా. నేను ఒకటే సవాల్ విసురుతున్నా. పేర్కొన్నటువంటి పీడీ యాక్ట్ లో ఈ కారణాలు ఒక్కటి మీరు నిరూపించగలరా? సవాల్ విసురుతున్నా. ఒక్కటంటే ఒకటి దమ్ముందా మీకు అని అడుగుతున్నా. తప్పుడు కేసులు పెట్టి ఇల్లీగల్ ఈ అరెస్ట్ అనేది చట్ట విరుద్ధం. ఎస్ఐ వస్తాడు, మా అయితే సిఐ వస్తాడు ఎవరన్నా అరెస్ట్ చేయడానికి. కలెక్టర్ నేరుగా ఎందుకు ఆర్డర్ ఇవ్వాలి? ఇంతకన్నా దుర్మార్గం ఉందా? ఇంతకన్నా చట్ట విరుద్ధం ఉందా? ఇంతకన్నా రాజ్య వ్యతిరేకం ఉందా? ఏం అన్యాయం చేశాడు? ఎవరికి చేశాడు? అడుగుతున్నాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ప్రజలు మీకు కంప్లైంట్ చేశాడు? ఈ రోజు మొత్తం ఊరు నిలబడి తప్పు అని అంటుంది. 5 గ్రామాల ప్రజలు ఇది ఊరు తప్పు అంటుంది. నక్కపల్లి మండల ప్రజలందరూ తప్పులు అంటున్నారు. ఒక్క గ్రామం చేత మీరు మా గ్రామానికి ఈయన ప్రశాంతం లేకుండా చేశాడని చెప్పించండి. నేను అడుగుతున్నాను ఇప్పుడు. అప్పలరాజుని రాజకీయ ఖైదీగా గుర్తించాలి మీరు. ఈయన సాధారణ నేరస్తుడు కాదు, రాజకీయ ఖైదీ. రాజకీయ ఖైదీలకు ఇచ్చే అన్ని రకాల సౌలభ్యాలు, సౌకర్యాలు ఇవ్వాలి జైల్లో.